ఈరోజు మనం వీడియోలో ఒక డేటాని ఫైర్‌బేస్ డేటాబేస్‌లోకి ఎలా సెండ్ చేయాలో చూద్దాము. ఫైర్‌బేస్ అనేది బ్యాకెండ్ సర్వర్ లాగానే ఉపయోగపడిద్దనమాట. ఇప్పుడు నేను జస్ట్ రైట్ ఇన్సర్ట్ కొట్టేసి కన్సోల్‌లో నా పేరు రప్పించుకోవచ్చు. అంటే లైక్ ఇన్‌పుట్ ఇచ్చి డేటా తీసుకోవడం లాగా. ఇలా నార్మల్‌గా జావా స్క్రిప్ట్ ద్వారా ఈ డేటా అనేది వస్తుంది. బట్ మనకేం కావాలంటే ఇప్పుడు నేను ఫైర్‌బేస్‌లో కంటే ఒక డేటాబేస్‌లో డేటా స్టోర్ చేయాలి. ఇది బ్యాకెండ్ సర్వర్ లాగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నార్మల్‌గా ఈ కోడ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. నార్మల్‌గా బటన్ ఎలా మనకు ఇన్‌పుట్ ట్యాగ్ ఎలాగా అది మొత్తము. ఇప్పుడు ఒక ఫైర్ బేస్‌కెళ్ళి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి మీరు. నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఓపెన్ చేసుకుంటాననమాట. టీడీఎఫ్ సెంటర్ అనేది ఉంది. ఇక్కడ బిల్డ్ దగ్గర రియల్ టైమ్ డేటాబేస్ ఉండిద్ది. అది ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ ఎ డేటాబేస్ ఉండిద్ది. అది కొట్టండి. మీరు నెక్స్ట్ కొట్టండి. యునైటెడ్ స్టేట్ అది వెళ్ళి ఇచ్చిద్ది. మీరు టెస్ట్ మోడ్‌కెళ్ళండి. లాక్ మోడ్‌కెళ్తే ఏందంటే మీకు సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇయన్నీ వస్తాయన్నమాట. ఎనేబుల్ కొట్టేయండి. ఇప్పుడు మనకి ఒక ఫైర్ బేస్ డేటాబేస్‌ది వచ్చేసిందనమాట. దీంట్లో డ్రాబ్యాక్ ఏందంటే ఒక డేటాబేస్ మాత్రమే క్రియేట్ చేసుకోగలం. కానీ యాప్ రైట్‌లో చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూల్స్‌కెళ్ళి మీరు కొన్ని చేంజ్ చేయాలనమాట. జస్ట్ ఇక్కడ ఫాల్స్ అని ఉండిద్ది. ట్రూ ఇచ్చేయండి. రెండిటికి ట్రూ ఇచ్చి పబ్లిష్ కొట్టండి. ఓకే. పబ్లిష్ ఇప్పుడు ఈ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోండి. ఇప్పుడు యూఆర్ఎల్ కాపీ చేసుకోండి ఇలా. ఇప్పుడు మనం కోడ్‌లోకి విజువల్ స్టూడియోలోకి వచ్చేద్దాం. ఇది యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ అనే థర్డ్ పార్టీ ఈ యొక్క లైబ్రరీ కావాలన్నమాట. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనము ఇక్కడ ఎన్‌పీఎం ఒక్క నిమిషం. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ యాక్సెస్ అని ఇస్తాము. ఇలా మన లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లైక్ మాడ్యూల్ అంటాము. ఇలా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుంటాం డైరెక్ట్‌గా. ఇంపోర్ట్ యాక్సెస్ ఫ్రమ్ యాక్సెస్ అని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే సబ్మిట్ చేసిన తర్వాత వెళ్ళాలి కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. యాక్సెస్, యాక్సెస్ డాట్ అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. పోస్ట్, గెట్ ఆ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం. పోస్ట్ అంటే సెండ్ అనమాట. ఈ సింగిల్ కోట్స్ ఉపయోగించుకొని ఇక్కడ డేటా యూజ్ చేసి మనకి దీని తర్వాత డాట్ కామ్ తర్వాత ఇక్కడ నల్ అని కనిపిస్తుంది అనమాట. నల్ ప్లేస్‌లో మనం ఒక వాల్యూ ఇవ్వాలి. లైక్ నేను డేటా అని ఇస్తా. ఒక టేబుల్ నేమ్ లాగా. మనకి ఇక్కడ ఏందంటే కలెక్షన్స్ అన్నమాట. డాట్ జేఎస్ఎన్ అంటే ఇది జేఎస్ఎన్ ఫార్మాట్‌లో వెళ్ళిద్దనమాట. టేబుల్స్ ఫార్మాట్ కాదు. ఇప్పుడు కామా ఇచ్చేసి ఏదైతే వాల్యూ వెళ్తామో దాన్ని కీ వాల్యూ లాగా చేయాలి. ఇదేమో నేమ్ అనేది కీ. వాల్యూ గాని ఇక్కడ నేమే కాబట్టి నేమ్ అని ఇచ్చేసాము. నెక్స్ట్ డాట్ దెన్ అని ఇస్తాం. లైక్ దీని తర్వాత రెస్పాన్స్ మనకి ఏం రావాలి అని. ఒక యారో ఫంక్షన్ యూజ్ చేసి కన్సోల్ లాగ్‌లో సెండ్ సక్సెస్ అని ఇస్తాను. ఇప్పుడు సేవ్ చేసి ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. హలో అని సెండ్ ఇచ్చాను. కన్సోల్‌లోకి వెళ్ళి చూద్దాం. ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా? లేదు. సెండ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఒకసారి రిఫ్రెష్ చేసి సుబ్బు అని ఇస్తాను. సెండ్ సక్సెస్‌ఫుల్లీ సెండ్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! డేటా అనే ఒక కలెక్షన్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒకటి నేమ్ హలో అని వచ్చింది. ఇంకోటి నేమ్ సుబ్బు అని వచ్చింది. ఇలా మన డేటాబేస్‌లోకి మన డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫైర్‌బేస్ గురించి మొత్తం ఈ వీడియోలో చెప్పాననమాట. మీరు ఒకసారి చూడండి. అసలు ఫైర్‌బేస్ అనేది రియల్ టైమ్ డేటాబేస్‌లో ఉపయోగించిద్ది. ఇక్కడున్న ఐకాన్స్ ప్రతీదీ ఉపయోగపడుద్దనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.